ప్రియమైన దేవుని ప్రజలారా, గడిచిన పునరుత్థానపు దినము నుండి ఈ పునరుత్థానపు దినము వరకు మనలను తన సజీవ రెక్కల నీడలో దాచిన ప్రభువుకు గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చిన్న పాట పాడుకొని తదుపరి వాక్య లేఖనాల్లోకి వెళ్దాం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, దురవస్థలలో ఒంటరినై తుమికే తోడిగా మారదను, దురవస్థలలో ఒంటరినై తుమికే తోడిగా మారదను, దూరారణముగా దర్శనము ధృవతారణాలు వెలిగెనే, ధృవతారణాలు వెలిగెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, మరపురాని నిందలలో మనసున మండే మంటలకేగా, మరపురాని నిందలలో మనసున మండే మంటలకేగా, మమతను చూపిన నీ సిలువను మరచిపోదునా నీ రాకను, మరచిపోదును నీ రాకను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్నే చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయము, ఎప్పుడో నిరాకడ సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళిద్దాం. తదుపరి వాక్య లేఖనాలకు వెళ్దాం. మహాపురుషుడుగా అత్యంత కృప కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రం. మధ్యాహ్నకాల సమయము నీ పాద సన్నిధికి
మేము వచ్చాం. చిత్తంలో బయలుపరచండి. ఇప్పుడు కానుక ఆరాధనలో మాతో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృప చేత, నీ ఆత్మ చేత ప్రతి బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాను. రావాల్సిన బిడ్డలు తొలి బిడ్డలు నడిపించండి. శ్రేష్టకరమైన ఈ మాటలను ప్రభావం మేము చెవియోగి మా హృదయాల్లో వాటిని మేము స్వీకరించలాగున, ఈ వాక్యమును మా హృదయాల్లో స్థిరపరచుకునేలాగున సహాయం చేయండి. ప్రతి విషయంలో అధ్యక్షతను వహించి నిలబడి వారు మీరు ఒట్టి వారు ప్రభావ ఈ బిడ్డలతో మాట్లాడే మీరు సర్వశక్తివంతుడైన దేవుడు కనుక ఈ చిత్తమును ప్రకటన చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవర్తమానము 10వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వాక్యం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, భక్తుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? భక్తుడితో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎవరినైనా ప్రేమించు, కానీ వాళ్ళను నాకంటే ఎక్కువగా ప్రేమించావనుకో, నీవు నాకు పాత్రుడు కావు, నీవు నాకు ఇష్టమైన వాడు కావు. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నా అంశం, నీ ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంది? నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? భక్తుడితో ప్రభు చెప్తున్నాడు, అసలు నువ్వు ఎవరి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నావు? నీ కొడుకునైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా నువ్వు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆ ప్రేమ అనేది వారి మీద ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నువ్వు నాకు దూరంగా ఉంటావు. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడుగా ఉంటావు, నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. నేను నిన్ను ప్రేమించడానికి ఆస్కారం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చాలా తేటగా ఈ మాటను తెలియజేశాడు. ఈ రోజుల్లో మనం ప్రేమించే ప్రేమ దేని మీద ఉంది? డబ్బు మీద, మన పిల్లల మీద, ఆస్తి పాస్తుల మీద. చాలా మంది జీవితాలలో, చాలా మంది వ్యక్తుల బ్రతుకుల్లో ఆస్తి పాస్తుల మీద, డబ్బుల మీద ప్రేమ ఎక్కువ ఉంది. లేకపోతే కుటుంబం మీద ప్రేమ ఎక్కువ ఉంది. దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది, దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. కారణం, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. లోకాన్ని ప్రేమించే నువ్వు, లోకాన్ని యొక్క ఆశలో నడిచే నీవు, ఈ రోజు నువ్వు లోకాన్ని ప్రేమిస్తావేమో, రేపటి దినమున దేవుని దగ్గర నుండి నెట్టి వేయబడతావు. దేవుని దగ్గర నుండి నువ్వు నెట్టి వేయబడతావు. ఈ రోజు నిన్ను ఎవరు ఆశ్రయించలేదేమో, కానీ నువ్వు రేపు ఒక వ్యక్తిని ఆశ్రయం పొందాలి. అతడే నువ్వు నేను ప్రకటిస్తున్న క్రీస్తు. ఈ రోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ నువ్వు రేపు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అతడు నిన్ను ప్రేమించాలి అంటే ఇప్పుడు నువ్వు అతన్ని ప్రేమించాలి. దేవుని కూడా భక్తులతో ప్రభు ఆ మాటను మాట్లాడుతున్నాడు. నీవు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా
ఆ ప్రేమ అనేది అక్కడ దాకే. మనం చేసే ప్రయాణం అనేది మన గురి గమ్యాన్ని చేరేదాకే. ఆ గమ్యం అనేది దేవుడై ఉండాలి. ఆ ప్రేమ దేవుని మీద ఉండాలి. కానీ నరుడు దేవునికి మీద ప్రేమను తగ్గించేసి తన పిల్లల మీద, ఆస్తిపాస్తుల మీద, లోకపు ఆలోచన మీద ప్రేమను ఎక్కువగా పెంచుకుంటున్నాడు. పూర్వకాలంలో వాళ్ళు ప్రేమించారు, ప్రభువా ఇదిగో నేను నీకు ఇష్టమైన పాత్రుని కావాలంటే నేనేం చేయాలి? దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివసించడం నాకు ఎంత సంతోషం. చిరకాలము యవనస్తుడు యవన కాలంలో అట్టి తీర్మానాన్ని తీసుకున్నాడంటే చాలా జ్ఞానవంతుడై ఉండాలి, చాలా అదృష్టవంతుడై ఉండాలి. నా బాల్య దినము నుండి నేను నీ పనిలోనే ఉంటానని ఈ రోజు ఏ యవనస్తుడు తీర్మానం తీసుకోవట్లేదు. కారణం ఉద్యోగాలని, లోకాశలని, తల్లిదండ్రుల మాట ప్రకారంగా వెళ్తున్నాడు. రైతే వెళ్ళాలి, కానీ దేవుడు చెప్తున్నాడు నా మాట ప్రకారంగా వెళ్తే నీ తల్లికి నీ తండ్రికి ఇచ్చిన జ్ఞానము కంటే నేను నీకు అధికమైన జ్ఞానమును దయచేస్తాను. ఈరోజు నువ్వు ఎవరి చిత్తానుసారంగా ఉన్నావు, ఎవరి మీద నీ ఆలోచనలో నీ దృష్టిని పెట్టి ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్తున్నాడు నువ్వు నన్ను ప్రేమించు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, ఆస్తికి కర్తలుగాను, ఆశీర్వాదానికి నేను వారసునిగా చేస్తాను. ఎవరిని ప్రేమించాలి? నువ్వు నన్ను ప్రేమించు. ఈరోజు నీ దగ్గర ఎవరు లేరేమో, ఈ రోజు దగ్గర నేను ఎవరు పరామర్శించట్లేదేమో, నీ దగ్గరికి ఎవరు రావట్లేదేమో. నువ్వు ఒకవేళ అందరితో దేవుని మీద ప్రేమను ఎక్కువ పెట్టుకొని లోకం మీద ప్రేమను తగ్గించి ఉన్నావేమో, అందుకని నేను ఎవరు ఆశ్రయించట్లేదేమో. కానీ రేపటి దినమున వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. కారణం ఇక లోకంలో ఉన్న ప్రేమ కొంతకాలమే, దైవ చిత్తం మీద ఉన్న ప్రేమ స్థిరకాలము, నువ్వు చనిపోయేంత వరకు ఉంటుంది. అందుకు ఆదికాండము 22వ అధ్యాయము 2వ వాక్యంలో భక్తుడు అంటారు, భక్తుడైన మోషే ఇక్కడ ఏమని రాస్తాడంటే ఆదికాండం 22వ అధ్యాయము 2వ వాక్యం చదువుతారు. ఆదికాండ గ్రంథము అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. భక్తుడైన అబ్రహాము తనకు ఒక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. సహజంగా దాసి కుమారుడైన ఇస్మాయిల్నే వాగ్దాన పుత్రుడు అనుకున్నాడు ప్రభు, అనుకున్నాడు అబ్రహాము. కానీ దేవుని ఆలోచన వేరే ఉంది. తన హృదయంలో అబ్రహాము అలా అనుకుంటున్నప్పుడల్లా అతనితో దేవుడు చెప్తున్నాడు, నేను అనుకుంటున్న కుమారుడు ఇతడు కాదు, నువ్వు అనుకుంటున్న కుమారుడైతే అసలే కాదు. నువ్వు ఇస్మాయిల్ వాగ్దాన పుత్రుడు అనుకుంటున్నావు, కానీ ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. నీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు, అతడే వాగ్దాన పుత్రుడు అన్నప్పుడు శారా నవ్వడం ప్రారంభించింది. వృద్ధాప్యంలో నాకు కొడుకు పుట్టడం ఏంటి, ముసలితనంలో నాకు కొడుకు పుట్టడం ఏంటి అని నవ్వడం ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత కూడా అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు. ఖచ్చితంగా దేవుడు అతనికి కుమారుడు అనుగ్రహించాడు. కుమారుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళ పేరు ఏమని పెట్టారంటే నవ్వుల కుమారుడు, అంటే ఇస్సాకు అని అర్థం. వృద్ధాప్యమందు అనేక మంది నన్ను దూషించారు, నన్ను చూసి ఎగతాళి చేశారు. నవ్వుల పాలైనను కనుక నాకు దేవుడు వాగ్దాన పుత్రుని ఇచ్చాడు, అతని పేరు ఇస్సాకు.
ఆ ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి రమ్మన్నాడు ప్రభు. మోరియా పర్వతం మీదకి రా అన్నప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కడానికి వెళుతూ ఉన్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు. వెళుతూ ఉంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు దాకా అబ్రహాము తన కొడుకంటే బాగా ప్రాణంగా ప్రేమించేవాడు. అది గమనించిన ప్రభువు కొడుకును బాగా ప్రేమిస్తున్నాడు కదా, నన్ను మర్చిపోయాడేమో అని సందేహపడి తన కొడుకుని తీసుకొని నాకు బలివ్వు అని బలి అర్పణ కోరాడు. దానికి అబ్రహాము వెనకడుగు వేయలేదు. ఏమన్నాడు తెలుసా? నీవే ఇచ్చావు కనుక నువ్వే తీసుకో. ఇతన్ని తీసుకుంటున్నావు కాబట్టి గొప్ప ఆశీర్వాదం పేరుతో నా కొడుకు వచ్చి ఉన్నావు అని మాట ఇచ్చాడు. అబ్రహాము తీసుకొని మార్గ మధ్యలో వెళుతూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యలో వెళుతూ ఉంటే అడగనే అడిగాడు, నానా ఎక్కడికి వెళ్తున్నావు? మోరియా పర్వతం మీదకి. కొండ ఎక్కుతూ ఉంటే దేవుడు బలివ్వమన్నాడు, అందుకు బలివ్వడానికి వెళ్తున్నాం అనగానే పశువుడు కనుక, చిన్న పిల్లోడు కనుక, బాలుడు తెలియని స్థితిలో ఉన్నాడు. వాడికి ఏం అర్థం కాకపోయేసరికి కొండెక్కేశారు, కట్టెలన్నీ పేర్చేసి అడిగాడు, నానా కట్టెలు ఉన్నాయి, అగ్గిపెట్టుంది, సమస్తము ఉన్నాయి, కానీ బలివ్వడానికి గొర్రె పిల్ల లేదే అని అడిగాడు. ఆ రోజుల్లో అతనికి ఆలోచన వచ్చింది. ఈ రోజుల్లో మనోళ్ళు మన ఇంటికాడే చెప్తారు, ఎక్కడికి వెళ్తున్నాం చెప్తేనే వస్తా, లేకపోతే నేను రాను. కానీ ఇస్సాకు నా తండ్రి ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడని తన తండ్రి మాట విని తన తండ్రి వెనక తన యొక్క యాత్రను ప్రారంభించాడు. వెళ్ళాడు. ఆ కట్టెల మీద అతన్ని పరుండపెట్టాడు. పరుండపెట్టి ఒక్కసారిగా మనసులో ప్రార్థన చేసుకున్నాడేమో, ఎలాగూ ఇది బలివ్వను, దేవునికి నీ ఎలాగూ బలివ్వను, చాలా సంవత్సరాల తర్వాత దేవుడు నా కుమారుణ్ణి ఇచ్చాడే, వాడిని ఎలాగూ దేవునికి ఇచ్చాను అని బాధపడే ఉంటాడు. కానీ కుమారుని కొరకు దేవునికి ముందు స్థానం ఇచ్చాడు. కుమారునికి ఇచ్చాడు స్థానం, కానీ రెండవ స్థానం కుమారునికి ఇచ్చి మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితాల్లో ముందుగా నీ పిల్లలకు నువ్వు స్థానం ఇస్తున్నావా, లేదా నిన్ను సృజించిన దేవునికి స్థానం ఇస్తున్నావా? నీ కుటుంబానికి నువ్వు ముందుగా ప్రాధాన్యత ఇస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు కదా. నిన్ను సృజించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు చెబుతున్నాడు, రా నా దగ్గరికి. దేవుడు నిన్ను సృజించాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడు నిన్ను పేరు పెట్టి ఇచ్చాడు. ఆ పేరుకు పిలుపుడు ప్రకారంగా నువ్వు బ్రతకాలి అంటే నీవు నీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. కత్తి అంతలో ప్రారంభించాడు, బలివ్వడానికి కత్తెత్తాడు. ఎత్తిన వెంటనే ప్రభువు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు, అబ్రహాం అబ్రహాం, ఈ దాసుడనైన నేను ఆలోకిస్తున్నాను. చెప్పండి ప్రభువా. ఎత్తిన కత్తి ఎత్తినట్టే వచ్చు, పొదలో గొర్రె పిల్ల ఉంది, ముందు ఆ గొర్రె పిల్లకు బలివ్వు. సహజంగా ఎవరికి బలివ్వాలి? ఎవరికి బలివ్వాలతను? కొడుకుకు బలివ్వాలి. కానీ నీ విశ్వాసం ఏంటిది అని పరీక్షించాను. నువ్వు నా మీద ప్రేమ కలిగి ఉన్నావు కనుక నీ కొడుకును బలివ్వడం అవసరం లేదు, పక్కనే పొదలో ఉన్న ఆ గొర్రె పిల్లకు బలివ్వమని అబ్రహామును కోరాడు. ఈ రోజు మన నిత్య జీవితాల్లో మనము ఎవరి మీద ప్రేమ కలిగి ఉన్నాం? ఈరోజు నువ్వు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించాడు కనుకనే దేవుడు ఆ కుమారుణ్ణి బలివ్వడానికి చూపించాడు. రెండో మాట, ఆ
ఆదికాండము 37వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వాక్యం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ఇశ్రాయేలు అంటే అర్థం ఎవరు? యాకోబు. యోసేపు యొక్క తండ్రి ఎవరు? యాకోబు. అవసరాల కాలం సమీపించినప్పుడు తన అన్నను మోసం చేసి యాకోబు వెళ్ళిపోయాడు అని అంటారు. అయితే యాకోబు మోసగాడు అని కూడా అంటారు. అయితే యాకోబు ఆ విధంగా ప్రవర్తించకపోతే దేవుని నామం మహిమపరచబడదు కదా. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు యొక్క కుమారుడు యోసేపు. ఆ యోసేపుని బాగా ప్రేమిస్తున్నాడు. ఉన్న పిల్లలందరికంటే ఒకరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే మిగిలిన పిల్లలందరికీ బాగా వారి మీద కోపం పెరిగింది. యోసేపు తమ తండ్రి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయింది. యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపుకి మంచి నిలువ అంగి, మంచి వస్త్రాలు ఇచ్చాడు, కొనిపించాడు. ఆ వస్త్రాలు వేసుకుంటే యోసేపు ఎలా ఉన్నాడంటే రాజసింహాసనం మీద కూర్చున్న కొడుకులా కనపడుతున్నాడు, అధికారిగా కనపడుతున్నాడు. ఇదంతా గమనించారు. వీళ్ళు గమనించి పగపట్టడం ప్రారంభించారు. ఒక్కడే బాగా ప్రేమిస్తున్నాడని మా నాన్న. యోసేపు ఎవరికి పుట్టాడు? యోసేపు పుట్టడానికి గల కారణం ఎవరు? యోసేపు మీద దేవుని ఆత్మ పుట్టుకతోనే ఉంది. యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు యొక్క జీవితము యాకోబుకు బాగా తెలుసు. యోసేపుని ప్రేమిస్తుంటే ఆ అన్నదమ్ముడు అందరూ యోసేపుని తీసుకెళ్లి ఒక కుంటలో పడేశారు. పడేసి యోసేపు ఏమయ్యాడు అంటే ఏమని చెప్పారంటే వాడి సమాధానం, పులి సింహం చంపి తినేసింది, మీరు కుట్టించిన ఈ బట్టలు మాత్రమే మిగిలింది అని అన్నప్పుడు గుండెలు బాదుకున్నాడు యాకోబు. యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? ఇక్కడ తన కొడుకుని ప్రేమించాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ కొడుకుల కంటే నీ కుటుంబం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించమన్నాడు. తన కొడుకుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ తరువాత అతన్ని ఆ యొక్క గుంటలో బావిలో పడేసిన తరువాత వారిలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. దేవుడే మనకు ప్రత్యక్షంగా మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడతాడు. వారిలో ఒకరికి ఆలోచన వచ్చి ఈయన పడేసా మనకు, మన తోటి తమ్ముడే కదా, ఈ చావుకు మనం కారణం అవుతాం కదా, ఆ చావుకు మనం కారణం అవ్వకుండా ఉండాలి అంటే ఇతనికి వస్తున్న రాజులకు అమ్మేద్దాం, సైన్య అధికారులకు అమ్మేద్దాం అని ఆలోచించారు. ఆ సైనికులకు అమ్మేశారు. ఆ దేశానికి యేషూబు రాజు అయ్యాడు. తర్వాత బైబిల్ చదువుకుంటూ పోతే ఆ దేశానికి యేషూబు రాజు అయ్యాడు. తండ్రి గారి యొక్క పట్టణానికి కరువు వచ్చింది. యాకోబు యొక్క దేశానికి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ 12 మంది
యోషేపుతో కలిపి యోషేపు ఆ సింహాసనం మీద రాజుగా అధిష్ఠించబడిన మిగిలిన సహోదరులందరూ యోషేపు ఉన్న దేశానికి వెళ్ళారు. దేనికి? తినటానికి ఏమీ లేక కరువు వచ్చింది, ఏదైనా ధాన్యం తీసుకొని వద్దామని వెళ్ళారు. యోషేపును వారు గ్రహించలేదు కానీ ఆ యొక్క యోషేపు తన అన్నలను గమనించాడు. వీళ్ళు నా అన్నలే. యోషేపు పిలిచి అన్నాడు, వీరెంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది అన్నదమ్ములు యోషేపు? ఎంత? గట్టి చెప్పండి. ఎంతమంది అంటే వాళ్ళు అన్నమాట, మేము 11 మంది. మళ్ళా ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 11 మంది. మీ నాన్న ఎక్కడ ఉన్నారు? మా నాన్న మా దేశంలోనే. సరే, ఈ ధాన్యం అంతా తీసుకెళ్ళండి, వచ్చేటప్పుడు మీ నాన్న కూడా తీసుకుని రండి. వాళ్ళు ఏం చేశారు? ధాన్యం అంతా తీసుకుని వెళ్ళిపోయారు. నానా, ఆ దేశపు రాజు మమ్మల్ని కనికరించి ఈ ధాన్యం అంతా ఇచ్చాడు అని చెప్పి ఉంటాడు పెద్దోడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం నేను తీసుకొని రమ్మన్నాడు, నాకు చిన్నోనైనా తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు యాకోబుకి ఆలోచన వచ్చే ఉండేది. యాకోబు వెళ్ళలేదు, కానీ వాళ్ళ చిన్న తమ్ముడు యోషేపు కంటే ఇంకొకడు ఉన్నాడు కదా, యోషేపు వాడిని బాగా ప్రేమించాడు. వాడిని తీసుకొని వెళ్ళాడు. వాడిని చూసి యోషేపు యొక్క ముఖంలో ఆనందము ఆపలేకపోయాడు. చాలా సంతోషపడుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. వాడిని తీసుకెళ్లి రాజ్య సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చిన్నవాడిని, పసిబాబు తీసుకొని వెళ్ళి తరువాత రోజుల్లో వాడికి ఆలోచన వచ్చింది, మీరెంతమంది అన్నదమ్ముళ్ళు అని ఆ యొక్క చిన్నవాడిని అడిగితే వాడు అన్నాడు, మేము 12 మంది. ఎంతమంది? ఇంకొక ఏంటి, మా అన్నలో మృగం తినేసింది అనుకున్నాడు. మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఆ పాలతోనే మా నాన్న ఆరోగ్యము చేరుతుంది అన్నప్పుడు ఆ చిన్నవాడికి ఏం చెప్పాడంటే, వచ్చేటప్పుడు మీ నాన్ని తీసుకున్నా. యాకోబు రానే వచ్చాడు. యాకోబుని అడిగాడు, నీకెంతమంది కొడుకులు? నాకు 11 మంది. నిజం చెప్పండి, ఎంతమంది కొడుకులు మీకు? 12 మంది ఉంటే ఒకరిని అడవి జంతు తినేసింది. 11 మంది ఉన్నారు. అప్పుడు తను ఇప్పుడు ప్రతి తండ్రికి తన కొడుకు గురించి కొత్తగా తెలిసి ఉంటుంది. నాన్న అని పిలిచాడు. అప్పుడు అర్థమైంది, ఇతడు ఇది నా యోషేపు స్వరమే అని గ్రహించి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు హత్తుకొని, నువ్వు బ్రతికే ఉన్నావా అంటే, నేను బ్రతికే ఉన్నాను, నన్ను ఏ మృగం చంపలేదు, నేను ఏ మృగం చేతిలో చనిపోలేదు, నేను అమ్మి వేయబడ్డాను. నిజాలన్నీ చెప్పకుండా, నిజాలు చెప్తే పెద్ద అన్నదమ్ములందరినీ తండ్రి నెట్టేస్తాడు. మోసం చేశారు నన్నని నెట్టేస్తాడు. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని నిజాలు చెప్పకుండా అలాగే కొనసాగిపోయాడు. ఆ యొక్క సింహాసనం, ఆ యొక్క దేశంలో వారికి మంచి భవనాలు కట్టించాడు. రాజు కదా, అధిపతి కదా, మంచి భవనాలు కట్టించి వాళ్ళ తండ్రితో నివాసం చేశాడు యోషేపు. యాకోబు యోషేపుని ప్రేమించాడు. దేవుని మీద ప్రేమ తక్కువైంది, కానీ యోషేపు మాత్రము దేవుని మాత్రమే ప్రేమించాడు. నేను నమ్ముచున్న దేవుడు నన్ను ఎప్పటికీ చెయ్యి వదలని రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటన ఇచ్చాడు. రాజు దగ్గర ప్రకటన ఇస్తుంటే రాజు ఆశ్చర్యపోయాడు. ఏ దేవుడు? మీ దేవుడు నిన్ను చెయ్యి వదలంటున్నావు కదా, ఏ దేవుడు అసలు ఆయన అన్నప్పుడు రాజుకు ఒక రోజు కళ వచ్చింది. ఈ కళ ఎవరికి చెప్తారో వాళ్ళకి నేను బహుమానం ఇస్తానన్నాడు. అందులో
మనకి ఇప్పుడు ఎలాగ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఉన్నారో ఆ రోజులు అలాగే ఉన్నారు. వచ్చాడు, రాజా నీ కళకు అర్థం చెప్పేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు వచ్చి మీకు వచ్చిన కళను చెప్తాడు, దానికి అర్థం కూడా చెప్తాడు. రాని వచ్చాడు యేషోబు, కళ చెప్పాడు రాజు, దానికి అర్థం యేషోబు ఏమన్నాడు తెలుసా? రాబో 7 సంవత్సరాల వరకు కరువు వస్తుంది, రాబో సంవత్సరాలు నీ యొక్క దేశము కరువుతో నింపబడుతుంది అన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. నిజమే, కరువులో ఇప్పుడు మేమేం చేయాలి అంటే, మీరు తినే పిడికిడి, మీరు తినే భోజనంలో, మీరు తినే బియ్యంలో పిడికిడి పక్కకు తీసి పెట్టుకుంటే రేపటి దినానికి మీరు కరువు నుండి బయటపడతారు. యేషోబు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడు. యేషోబు లోకం మీద ప్రేమ లేదు, లోక ఆశల మీద ప్రేమ లేదు. రాజు భార్య ఆమెను వశపరుచుకోవాలని ఆశపడింది, కానీ యేషోబు దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. నా బాల్య దినమంతయు నేను యెహోవాను సేవిస్తాననే మాట యేషోబు దగ్గర నెరవేర్పు జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎవరితో ప్రారంభము? లోకంలో ఉన్న ప్రేమ ఒక ఆశల్ని నింపుకుంటూ వస్తుంది. కూడా మాట న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 2 వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి 2 వాక్యం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. దేవుడు చేతులు ఇవ్వలేదా? చప్పట్లు కొట్టండి. సువాసన సువాసన చర్చంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన చర్చంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వాక్యం.
వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూసి అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయులనని తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనిటకు వెళుతున్నావా అని అతని అడిగింది. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాడు. దేవుని బిడ్డలారా, సంసోను బలాఢ్యుడు, ధైర్యవంతుడు, దేవుని చేతిలో బహు బలంగా వాడబడుతున్న వ్యక్తి. అతడు ఎవరిని ప్రేమించాడో తెలుసా? దెలీలాను అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అప్పటిదాకా సంసోనుకి దేవుని మీదే ప్రేమ ఉండేది. ఎప్పుడైతే ఈ స్త్రీ కనబడిందో ఈమెను ప్రేమించడం ప్రారంభించాడు. ఈమె ప్రేమిస్తూ ఉంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను, ఈమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాదలాడటం ప్రారంభించాడు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఇదే ఎక్కువగా కొనసాగుతుంది. రీసెంట్ గా నేను ఒక వార్త విన్నాను. తల్లిదండ్రులు ఇంట్లో ఒప్పుకోలేదని ఒక వ్యక్తి, ఒక పురుషుడు, ఒక స్త్రీ ప్రేమించుకొని చివరికి ప్రాణాలను వదులుకున్నారు, చనిపోయారు. మీరు ఇరువురు చనిపోవడానికి మీకు ప్రాణం ఉచితంగా వచ్చిందేమో, కానీ మీ కొరకు ఒక వ్యక్తి మరణించారు కాబట్టి ఆ ప్రాణం మీకు దక్కింది. చాలా మంది తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు లేక బాధపడుతున్నారు. కానీ దేవుడు మీ తల్లిదండ్రులను ప్రేమించి వారి గర్భాన్ని తెరిచి మీకు సొత్తుగా స్వార్థముగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మీ ద్వారా ఆయన మహిమపరచబడడానికి. మీరు మీ ఇష్టానుసారంగా మీ జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతే జీవితం మీకు ఉచితంగా వచ్చిందేమో, కానీ ఆ జీవితం వెనక ఒక పరమార్థం అనేది ఉంది. ప్రియ యవనుడా, ప్రియ సహోదరి, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నువ్వు ప్రేమ అనే ఊబిలో పడిపోయి నీ జీవితాన్ని సతమతంగా మార్చుకుంటున్నావేమో, నీ తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిలిస్తున్నావేమో. ఈ లోకంలో దేవుడు నీవు సృజించింది నువ్వు ఒక వ్యక్తితో ప్రేమలో పడి నీ ప్రాణులు నీ చేతుల్లో తీసుకోవడానికి కాదు సుమా. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని వారి పట్ల నీ పట్ల దేవుని చిత్తము నెరవేర్పు జరగడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ప్రేమించావేమో, ఆ మాటను తీసుకొచ్చి ప్రభు బలిపీఠం దగ్గర పెట్టు. దేవుడు బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేను చెప్తాను. నీకు ఎలాంటి భార్యను నీకు జత చేయాలో అది నాకు బాగా తెలుసు. నేను జత చేస్తాను కదా, నీ సొంత ప్రయత్నాలు ఎందుకు? సరే, ఆమె ఎలాంటిదో 4 రోజులు తిరిగి సరిపోద్దా? వాడు ఎలాంటి వాడో 4 రోజులు అతనితో ప్రయాణం చేస్తే సరిపోయిందా? తెలిసిపోయిందా? ఎలా తెలుసుకుంటారు? తల్లిదండ్రులకి 20 సంవత్సరాలు పట్టింది కొడుకు ఎలాంటి వాడు అని తెలవడానికి, కూతురు ఎలాంటిది అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు 20 సంవత్సరాలు పడుతుంది. 4 రోజులు మీ యొక్క ప్రయాణం కొరకు ఇరువురు తెలుసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. 50 సంవత్సరాలు అయినా సరే తల్లిదండ్రులకు అర్థం కాదు నా కొడుకు ఏంది ఇలా ప్రవర్తిస్తున్నాడా. అది చూసే భయపడతారు తల్లిదండ్రులు. ఎందుకు ప్రేమను వద్దనుకుంటారు తెలుసా? 20 సంవత్సరాల దాకా నా దగ్గర పెరిగిన వాడు నన్నే సరిగ్గా చూడట్లేదు, నన్నే సరిగ్గా గౌరవించట్లేదు. రేపు తనని నమ్ముకునే ఒక అమ్మాయి తన వంశాన్ని వదిలి
తోటి బంధువులను, తన కుటుంబాన్ని వదిలి, తన తల్లిదండ్రుల రక్త సంబంధాన్ని వదిలి వీడిని నమ్ముకొని వస్తుంది కదా, వీడు జాగ్రత్తగా చూసుకుంటాడా అని ఆలోచిస్తారు తప్ప వేరొకటి ఏమీ ఉండదు. సమస్తము నువ్వే అని వదులుకొని వస్తుంది కదా, ఆ వస్తున్న ఆమెను తన తండ్రి ఏ విధంగా సంతోషపరుస్తూ ఉంటాడో ఆ రీతిగా సంతోషపరుస్తూ ఉంటాడా నా కొడుకు అని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొడుకుల తల్లిదండ్రులు అయితే మరి కూతురు తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారు? దేవుని బిడ్డలారా, రాబోయే వాడు నాకు కొడుకుగా, నా కుటుంబానికి పెద్ద వ్యక్తిగా ఉండాలి, సమస్తాన్ని భరించే విధంగా ఉండాలి. నా కూతుర్ని వదిలేసి తన ఇష్టానుసారంగా నడిచేవాడు ఉండకూడదు. నాకొచ్చే కోడలు ప్రార్థనా కోడాలు ఉండాలి, నాకొచ్చే కోడలు నాతో దేవుణ్ణి స్తుతించే బిడ్డై ఉండాలి, నాకొచ్చే కోడలు నా ఇంటి పరువును బజారు విడిచేదిగా అది ఆలోచిస్తారు. మనమేం చేస్తాం? యవన కాలము ఎదిరించే కాలం ఇది. ప్రతి యవనస్తుడికి యవన కాలము ఎదిరించే కాలము. అమ్మ చెప్తే వినం, నాన్న చెప్పినా వినం, దేవుడు చెప్తే అసలే వినం. చుట్టుపక్కల ఏదైనా చెప్పారు, నాకు నీకెందుకు అయ్యా, నాకు నీకెందుకు, నేను ఎటుపోతే నీకెందుకు, పోయేది నేను, కష్టాలు ఇరుక్కునేది నేను ఎటుపోతే నీకెందుకు. ఆ అహమును విడిచి మనం బయటకు వచ్చామనుకో, ఎవరుగా నీ గమ్యం దేవుని దగ్గర ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రులు నా కొడుకు ఉద్యోగస్తులు అవ్వాలి, ఇది అవ్వాలని, నా కొడుకు భవిష్యత్తులో బాగుండాలని పై పైన నీ కళ్ళ ముందు కోరుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయాల్లో ఉండే మాట చెప్పమంటారా? నా కొడుకు జ్ఞానవంతుడై ఉండాలి, నా కొడుకు నన్ను బాగా ప్రేమించాలి, నా కొడుకు ఎవరి జోలి వెళ్ళకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు, నా కొడుకు దేవునికి భయపడాలి, నా కొడుకు తన కుటుంబాన్ని కట్టుకోవాలి, అతడు ప్రార్థనా పరుడై ఉండాలి. దేవుని బిడ్డ ఎవర సహోదరులారా, మీతో ఒక సహోదరునిగానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ బాధంతా నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. 4 రోజులు బ్రతికే జీవితం కోసం ఆరాధన పడుతున్నావు అయితే, ఎక్కడో పరిచయమైన వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నావు. దానికి తల్లిని తండ్రి కోసం ప్రాణం ఇవ్వడానికి మీరు సిద్ధపడతారా? ఆలోచనకి మనకు రాది. మన అమ్మానాల కోసం ప్రాణం ఇవ్వడానికి, మనం ప్రాణం పోయడానికి కూడా ఇష్టపడము. అలాంటిది ఒక వ్యక్తి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎందుకు? సాతాను గారు వల్లో పెట్టి నొక్కేస్తున్నాడు. ఎవరో కోసం ప్రాణం ఇవ్వడానిక నీ తల్లి నీ తండ్రి నీకు జన్మనిచ్చింది? ఎవరో కోసం నీ ప్రాణాన్ని వదిలేసి వాళ్ళ కన్నీళ్లు మిగిలించడానిక 9 మాసాలే కష్టించి నిన్ను కడుపును మోసి నీకు జన్మనిచ్చింది? ఒకసారి ఆలోచించండి. నీ జీవితం విలువైనది దేవుని దృష్టిలో, నీ జీవితం అమూల్యమైనది నీ తల్లిదండ్రుల దృష్టిలో. దేవుని బిడ్డలారా, ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది 2 అక్షరాల పదం అయితే, ప్రభు అనేది ప్రభు అది 2 అక్షరాల పదమే. స్తుతి 2 అక్షరాల పదమే. మరి వాటిని మరచి ప్రేమ అనే లోకం వైపు పరుగులు తీస్తున్నావే, నీ జీవితం ఎక్కడ దాకా? అన్ని 2 అక్షరాల పదాలే. పెళ్లి కూడా 2 అక్షరాల పదమే. కానీ ఆ పెళ్లిని ప్రభు జరిగించాలి. దైవ చిత్తంలో ఉన్న వ్యక్తితో, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తితో పెళ్లి అయితే నీ ఇంట్లో సమస్యలు ఉండవి, నీ కుటుంబంలో అలజడులు ఉండవి, నీ కుటుంబంలో 24 గంటలు గొడవలు ఉండవి, మీరు భార్యాభర్తలు ఇద్దరు విడాకు తీసుకోరే, నీ మనసులో ఏదో ఒకటి ఉంటే కానీ నీకు ఆలోచన రాదు. తనకు నాకు
మాకు సెట్ అవ్వదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఈ రోజుల్లో. సెట్ కాని వాడివి పెళ్లికి ముందే చెప్పేవాడు కదా, నేను ఆమెకు సెట్ కాను. పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి వ్యక్తికి ప్రభువు ముందుగానే తన జీవితాన్ని రాసి పెట్టే ఉంటాడు. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా మనకు పరిచయమైనప్పుడు కానీ, డబ్బు మీద మనకు బాగా ఆశలు పెరిగినప్పుడు కానీ ఇలాంటి చెత్త ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? నీ ఆలోచన అనేది వేరే విధంగా వెళ్ళిపోకూడదు అని. ఇక నేను ఇంకా ఒకటి చెప్పాలంటే నా వల్ల ఇది కాదు, మీకు ఇంకా అర్థం కావాలి. భార్య దేవుడు నీకు అనుగ్రహించిన రూపం. ఆ రోజు ఆదాము తన మనసులో అనుకున్నాడు, నాకు కూడా ఒక సాటి అయిన స్త్రీ ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా అనుకున్నాడు. కానీ ప్రభువుకు మాత్రం చెప్పలేదు. కానీ ఆదాము యొక్క హృదయాన్ని గ్రహించిన ప్రభువు ఆదామును పండుకోబెట్టి అతని యొక్క పక్కటి ఎముకల నుండి ఒక ఎముకను తీసి ఒక స్త్రీని చేశాడు. ఆమెకి ఏమని పేరు పెట్టాడు? ఆదాము ఏమని పెట్టాడు? నరునిలో నుండి తీయబడ్డావు కనుక నారి అని పాట పాడాడు. అప్పటికి ఆమెను హవ్వా అని పెట్టారు. దేవుని కూడా నాకు ఒక చిన్న ఆలోచన ఉండేది. ఎప్పుడైనా సరే నాకు ఒక ఆలోచన వచ్చింది, బైబిల్ చదువుతూ ఉన్నా సరే ఎవరైనా ఏదైనా ప్రేమ విషయం నాకు తెలియపరుస్తానా, ఇలా మోసపోయానన్నా అని చెప్తూ ఉన్నా నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఎవరుడా సహోదరి, దేవుడు నిన్ను సృజించాడు. అయితే దేవుడు నిన్ను సృజించాడు. సృజించాడా లేదా? సృజించాడు. దేవుడు నిన్ను సృజించినప్పుడు ఆ పాయింట్ పక్కన పెట్టండి. ఆదామును ఫస్ట్ ప్రభు సృజించాడా? సృజించాడు. అది కూడా ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు నీ పొజిషన్ కూడా దేవుడు నిన్ను సృజించాడు, ఆదామును సృజించాడు. ఆదామును సృజించి ఆదాము తన హృదయంలో అనుకున్న మాట ప్రభు నెరవేర్పు చేశాడు. ఏం చేశాడు? ఈ కట్ట ఎముకల నుండి ఎముకను తీసి స్త్రీని ఏర్పాటు చేశాడు. రైట్. మరి దేవుడు కూడా నీకు జన్మనిచ్చినప్పుడు ఈ ప్రక్కటి ఎముకలోకి ఎముకను తీసి నీ కోసము ఒక జతను ఆల్రెడీ ఉంచడంటావా? ఉంచే ఉంటాడు. ఆమె అమెరికాలో పుడితే నువ్వు భారతదేశంలో పుడతావు. కానీ పెళ్లి టయానికి ఇద్దరు ఒక చోటికే వస్తారు. అది దైవ సంకల్పం. ఆదామును హవ్వను ఏ విధంగా ఏర్పాటు చేశారు ప్రభువు? వారి సంతానం నుండి వచ్చిన మనము కూడా, నువ్వేమో అమెరికాలో పుడితే నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిందేమో, కానీ మీ ఇద్దరి వివాహం సమయానికి ఇద్దరు ఒకటవుతారే, పెద్దలిద్దరు నిశ్చయిస్తారే. అది దైవ సంకల్పం. అక్కడ దాకా ఆలోచన ఎవరికి వచ్చిందా? రాదు. నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. బంధువులకు చెప్తారు అలా 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 మొత్తం. చివరికి తల్లిదండ్రులు ఏర్పరిచిన జంట ఏ విధంగా ఒకటవుతుందో తెలుసా? ఆమెను దేవుడు అక్కడ రాసి పెట్టాడు. ఆమె నీ ఎముకలో నుండి తీయబడిన ప్రక్కటి ఎముక. మీరు ఇరువురి మీ మనసులను అర్థం చేసుకుని ఆ కుటుంబం వర్తిల్లుతుంది. ఒకవేళ నీ గురించి మనకు తెలియదేమో అప్పటిదాకా, ఒకవేళ అబ్బాయి గురించి నీకు తెలియదేమో అప్పటిదాకా, కానీ ఆల్రెడీ దేవుడు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే జీవితాన్ని ఆ బిడ్డకి ఇచ్చే ఉంటాడు. అది ప్రభు చెప్తున్నాడు,
నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా సరే వారందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. ప్రతి క్రైస్తవుడు అన్యులైతే దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటా, కానీ క్రైస్తవుడా నీ మీద ఒక భారం అనేది మోపబడి ఉంది. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా క్రైస్తవ సహోదరుడు కానీ సహోదరి కానీ? ప్రభువా, నీ చిత్తములో ఉన్న వ్యక్తిని నాకు భార్యగా, నాకు భర్తగా పంపించు. ప్రతి తల్లిదండ్రులు మీకు కొడుకు గాని కుమార్తె గాని పుట్టినప్పుడే ఈమెకి నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని జత చేయి. అప్పటి వరకు నా పిల్లలు గాని నా కూతురు గాని వంకర త్రోవలను చేత పట్టడానికి ఆస్కారము ఇవ్వవద్దు ప్రభువా అని కన్నులు కాల్చాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళది తెలియని స్థితి. నాకు ఈ స్టేజ్ వచ్చింది, నేను ఇంత చదువుకున్నా కదా, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతే నా లైఫ్ నాకు తెలుసు అంటాడు కదా, వాడికి ఏమీ తెలియదు. నా చదువు గురించి నాకు తెలీదా, నా జీవితం గురించి నాకు తెలీదా అంటాడే, వాడికి అసలు ఏమీ తెలియదు. పక్కకాలంలో ఏం జరుగుతుందో కూడా వాడికి అర్థం కాదు. ఏం తెలియకుండా మౌనంగా ఉంటాడే, వాడికి అన్నీ తెలుసు. వాడికి అన్నీ తెలుసు తెలుసు అని డబ్బులు కొట్టుకునే వాడికి ఏమీ, వాడికి నీతి అనేది ఏంటి తెలియదు, నిజం అనేది కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఎవరో వ్యక్తిని ప్రేమించి నీ తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలించడం తప్పు. ఒక వ్యక్తి నీకు భార్యగా భర్తగా రావాలి అంటే ప్రభు సన్నిధికి రా, పరిశుద్ధ బలిపీఠమును పట్టుకొని కన్నీరు కార్చు. ప్రభువా, నాకు సాటి అయిన స్త్రీని లేదా పురుషుని నాకు తెచ్చి, అది నీ చిత్తంలో ఉండాలి. అది నీ చిత్తంలో ఉంటే మా మధ్యలో ఎలాంటి గొడవలు రావు. ఇలా కానీ ఆలోచించుకుంటూ పోతే దేశంలో లోక ప్రేమ అనేది లెక్కలోకి రాదు, ఉండదు అసలు. కానీ మనం అలా ఆలోచించం. పిల్లలు చెప్పే మాటలు, కొంతమంది చెప్పే మాటలు కరెక్ట్గానే ఉంటాయి, వాటిని కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. ఇద్దరికి చెప్తున్నాను, ముందు నీ కొడుకు ఏం చెప్తున్నాడు, నీ కూతురు ఏం చెప్తుందో కూర్చోబెట్టి తెలుసుకోవడం మంచిది. దావీదు సొలొమోను చెప్పే మాటలను విన్నాడు. నేను వాడి పెద్దోడి కదా, వాడి తండ్రిని కదా అని దావీదు వెళ్ళిపోలేదు. నా కొడుకు ఏం చెప్తున్నాడు అని విన్నాడు. అలాగే యాకోబు కూడా తన కొడుకు యోసేపుకు చెప్పే మాటలు విన్నాడు. నీ కొడుకు నీ కూతురు నీకేదో చెప్పాలని ఆశతో ఉంటారు, కానీ మీరు వాళ్ళని కోపంగా మాట్లాడేసరికి వాళ్ళు ఎవరికో చెప్పుకోవాలో తెలియక వాళ్ళు ఏమైపోతారు, ఆలోచనలో పడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ప్రేమ దోమ అనేది మధ్యలో వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి అంట తన తండ్రి రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు. పిల్లలతో మాట్లాడే సమయము ఆ తల్లికి తండ్రికి లేదంట. తండ్రి ఏమో ఫోన్ పట్టుకొని వాడుతూ ఉన్నాడు, తల్లి ఏమో కుక్క పిల్లలు తెచ్చుకొని కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు. మరి పిల్లల్ని కంటం ఎందుకు? పిల్లల్ని కంటం ఎందుకు? వెళ్ళిందంట తల్లి దగ్గరికి, అమ్మా నాతో కొంతసేపు టైం స్పెండ్ చేయమ్మా అన్నంట. ఇప్పుడు కాదే పో అని నెట్టేసిందంట. తండ్రి దగ్గరికి వెళ్ళింది, నానా నన్ను కొద్దిగా బయటికి తీసుకెళ్ళవా అన్నంట. నేను ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, ఇప్పుడు కాదు పో అని తండ్రి కూడా నెట్టేస్తే బయటకు వచ్చి మెట్ల దగ్గర కూర్చొని ఏడుస్తుందంట. మరుసటి రోజు రానే కాలేజీకి వచ్చింది. వచ్చి ఒక వ్యక్తిని ప్రేమించింది. ప్రేమిస్తే వాడేం చేశాడు, 4 రోజులు వాడు బండి మీద తిప్పాడు. అది చూశాడు, బండి మీద తిప్పాడు. తిప్పి 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 ఆమె జీవితాన్ని నాశనం చేసి వాడు పరారైపోయాడు. మోసపోయింది ఎవరు?
పుచ్చిందో తల్లిదండ్రులు. నువ్వు నీ పిల్లలు ప్రేమించి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఆ అమ్మాయి వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తుంది, అన్నా ఇలా జరిగింది. పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, నా కూతురు చెప్పడానికి సిగ్గు లేదు. ఎంతో ప్రేమ వచ్చి నాన్న నాకు కొంతసేపు టైం స్పెండ్ చేయమని అడిగింది. చేయడానికి ఏమైంది? మనుషుల్ని ముంచడానికి వచ్చింది మొబైల్ ఫోన్. దేవుని పిల్లలారా, పిల్లలు ఏది చెప్పినా కొంతసేపు వినాలి. అది బైబిల్ యొక్క సారం అదే. తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే పిల్లలు వినాలి. అప్పుడే ఇరువురి మధ్య ప్రేమ అనేది ప్రకటించబడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఉన్నారేమో, మీ నడకను మార్చకూడదు. నాలుగో మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. అక్కడ మనకు ఇస్కరియోతు యూదా కనబడతాడు. దేన్ని ప్రేమించాడు? డబ్బును ప్రేమిస్తాడు. చదువుతారా? ఇంకొకళ్ళు లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వాక్యం చదివితే తదుపరి లేఖన భాగం ముగిస్తాం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వెనకే తిరుగుతున్నాడు. మనల్ని మోసం చేసేవాడు మన వెనకే తిరుగుతాడు. ఎందుకంటే మన వెనక తిరిగి మనం గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఎక్కడో ఉంటే మనం దొరకంగా, మన పక్కనే ఉంటే మనం గొయ్యి తవ్వచ్చు. అలాగే యూదా కూడా ప్రభు వెనకే ఉన్నాడు. ఆయన వెళ్ళే ప్రతి ప్లేసు కనుగొన్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు అంటే మత గురువులు, మతాధికారుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, యేసు ప్రభు చేస్తున్న స్వస్థత కార్యాలు వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయేసరికి వీళ్ళని ఎక్కడ ప్రభు మించిపోతాడని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇతను ఎలాగైనా పట్టుకోవాలి, ఇతన్ని శిక్షించాలని అనుకున్నారు. అప్పుడు ఇస్కరియోతు యూదా వెళ్ళి, నేను ఆయన పట్టిస్తాను, మీకు నాకేమిస్తాడు? ఏమిస్తాడు? వెండి నాణ్యాలు ఇచ్చాడు. దేనికై? డబ్బులు ప్రేమించాడు. ఉప్పు ఉపకారం లేకుండా పోయింది. ఈ రోజుల్లో నువ్వు కూడా ఎవరైనా వచ్చి యేసు ప్రభుని నువ్వు నమ్ముకోబాకు, నీ ₹1,00,000 ఇస్తాను అంటే నువ్వు కూడా అట్టి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. ఏం ఆదివారం ఏమి వెళ్తావు మందిరానికి, ₹500 పని వస్తుంది కదా అని డబ్బుని నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావేమో. నీ జీవితము కూడా నరక సాయంలో కొట్టిమిట్టిలాడుతూ కాల్చబడుతూ ఉంటావు. ప్రియా క్రైస్తవుడా, ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆదివారాలు ఎగ్గొట్టడానికి నీకు ఏ అధికారం ఉంది? ఏ అధికారం ఉంది? ఆదివారం అది దేవుని దినము. మిగతా రోజుల్లో ఎగ్గొట్టడానికి నీకు కాళ్ళు రావు, ఆలోచన రాదు. ఒక ఆదివారం వచ్చిందంటే చాలు, ఎక్కడ లేని సమస్యలని ఆదివారం వస్తాయి. జాగ్రత్త. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వాక్యము చదవండి. ఇంకొకరు లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుండి 25. ప్రేమ పేరుతో మోసపోకుమా నేస్తమా, నీ జీవితాన్ని కోల్పోతావు మిత్రమా. ప్రేమ పేరుతో మోసపోకుమా నేస్తమా, నీ జీవితాన్ని కోల్పోతావు మిత్రమా. ప్రేమించాలంటూ మాటలు చెబుతావు, నువ్వు లేకుండా నేనుండలేదంటావు. నమ్మొద్దయ్యా
నమ్మొద్దమ్మ ఆ చెడు మాటలను, వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దమ్మ ఆ పప్పుదారులను. నమ్మొద్దయ్యా నమ్మొద్దమ్మ ఆ చెడు మాటలను, వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దమ్మ ఆ పప్పుదారులను. అందమైన నీ జీవితాన్ని గలిబిలి చేస్తుంది, నిమిషమైనా నెమ్మది లేకుండా తొందర పెడుతుంది. అందమైన నీ జీవితాన్ని గలిబిలి చేస్తుంది, నిమిషమైనా నెమ్మది లేకుండా తొందర పెడుతుంది. మనసికడా మనసెక్కడో చివరకు నిన్నే లేకుండా తీసుకుపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో యవ్వన సోదరా, యేసుదేవుని చెంత చేరుకు నిత్యము జీవితువు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో యవ్వన సోదరి, యేసుదేవుని చెంత చేరుకు నిత్యము జీవితుము. ప్రేమ పేరుతో మోసపోకుమా నేస్తమా, నీ జీవితాన్ని కోల్పోతావు మిత్రమా. చదువుతారు లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వాక్యం. అక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పాపాన్ని ప్రేమిస్తుంది. 18వ అధ్యాయం 18 నుండి చదివితే అక్కడ ధనవంతుడు కనబడతాడు. అతడు ధనాన్ని ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలారా, సమయము అయిపోయింది. ప్రభు చిత్తమైతే మరుసటి విశ్రాంతి దినములో ఈ మాట నేను వివరిస్తాను. మొదటి మాట, అబ్రాహాము తన కుమారుడిని ప్రేమించాడు. రెండవది, యాకోబు యోసేపును ప్రేమించాడు. మూడవది, సంసోను దెలీలాను ప్రేమించాడు. నాలుగవది, ఇస్కరియోతు యూదా డబ్బుని ప్రేమించాడు. ఐదవది, స్త్రీ ఒక పాపాన్ని ప్రేమించింది. ధనవంతుడు ధనాన్ని ప్రేమించాడు. మరి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ప్రభుత్వం తీర్మానం చేయి. ఖచ్చితంగా ప్రభువు వాటన్నిటి నుండి నిన్ను విడిపించి నీకు రక్షణ కలగజేయబోతున్నాడు. మోకరించండి, తీర్మానం చేద్దాం ప్రభుతో. ప్రభువా, ఇంతకాలము లోకమనే ఈ లోకంలో నుండి ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ పోయానేమో, ఇప్పుడు నన్ను క్షమించండి. నిన్ను తప్ప నేను దేనిని ప్రేమించను, నిన్ను తప్ప నేను దేని మీద ఆశలు పెట్టుకోను, నిన్ను తప్ప నేను దేని మీద నా జీవితాన్ని నేను ఆకర్షించను. నేను నిన్ను ప్రేమిస్తాను. నేను పశ్చాత్తాపడితే ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభు నీ యొక్క ప్రార్థన వినడానికి ఆశ పుడుతూ ఉన్నాడు. ప్రియ ఎవరుడా, ప్రియ క్రైస్తవుడా, సహోదరి, ఒకవేళ లోకం అనే ఊరిలో ప్రేమ అనే ఉచ్చులో పడిపోయి ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయారేమో ప్రభు చెప్తున్నాడు, రా నా దగ్గరికి, దేవుడు నిన్ను ప్రేమిస్తాను. వీరందరూ వదిలిపెట్టి వెళ్ళినా దేవుడు నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నిన్ను నిర్మించిన నేను సమస్తాన్ని చేయాలనని ప్రభు మాట ఇస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏంటి కలుగుతాం, ప్రభు మన జీవితాలు సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం, తీర్మానం చేయి. తీర్మానం చేయి. నా తల్లి భారాలు పడిపోయి నా పిల్లల్ని ప్రేమించలేకపోతున్నామేమో, నన్ను క్షమించు ప్రభువా. నా తల్లిదండ్రులను మోసం చేసి లోకంలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయాను, నన్ను క్షమించు ప్రభువా. అబ్రహాము తన కుమారుని ప్రేమించిన రీతిగా నిన్ను తప్ప నేను ఈ లోకంలో సమస్తాన్ని ప్రేమిస్తున్నానేమో, నన్ను క్షమించు. యాకోబు యోసేపుని ప్రేమించినట్టు ప్రభువా, సమస్తాన్ని నేను ప్రేమించి నీ సన్నిధికి దూరం అవుతున్నానేమో, క్షమించు. సంసోను దెలీలాను ప్రేమించినట్టు ఇస్కరియోతు యూదా ప్రభువా నేను పట్టించాడు కనుక డబ్బులు ప్రేమించాడు, అప్పుడు నేను నీ సన్నిధికి రాకుండా
డబ్బులు ప్రేమిస్తున్నానేమో, ఒక్కరోజు 500 వస్తాయని నా మదిలో ఆలోచనలు ప్రభా సాతాను వాడు రేపుతున్నాడేమో. ఈ ప్రేమ నాకు వద్దయ్యా, నేను సన్నిధిలో ఉంటాను, నాకు నీ ప్రేమ కావాలి, నేను నీ ప్రేమలో కట్టబడాలి, నేను నీ సన్నిధిలో ఉండాలి, ఆ కుటుంబాన్ని కట్టుకోవాలని తీర్మానం చెబుడా. ఇది అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినం. ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఒక్కసారి ప్రభుకి ఇచ్చే. ప్రేమ పేరుతో అనేక మంది మోసం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది సంతోషకరమైన ప్రేమ యేసయ్య ప్రేమ. దానిని నువ్వు కానీ చెయ్యి విడిస్తే నీ జీవితంలో నువ్వు కోరుకోలేవు, నువ్వు నీ జీవితంలో పైకి రాలేవు. దేవుడు నిన్నెప్పుడు క్షమించడు. ఇక ఈ ఒక్కసారి నన్ను క్షమించమని పశ్చాత్తాపడు. దేవుడితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మెల్లగా ఆయన స్వరం వినబడుతుంది, మెల్లగా ఆయన స్వరం వినబడుతుంది. విను సహోదరుడు, ఆ సహోదరుడు, ఒక్కసారి హృదయంలో ఉన్న బాధను, అభిలాషమును, దుఃఖమును ప్రభుత్వం చెప్పు. నేను నిన్నే ప్రేమిస్తాను, నేను నిన్నే సేవిస్తాను. తీర్మానం చేయి. ప్రేమమయుడా, స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ స్వరూపి, అత్యంత కృప కలిగిన తండ్రి, స్తోత్రాలు. అదనకాల సమయము నీ పాద సన్నిధికి నేను వచ్చానయ్యా. మీరు నాకు తెలియపరిచిన రీతిగా నేను నీ బిడ్డలకు తెలియపరిచిన, అందులో ఎంత సరైనది ఉందో అయ్యా. మీరు ప్రకటన చేయమన్నారు, నేను వారికి ప్రకటన చేశాను. నాలో నుండి మీరు మీ బిడ్డలతో మాట్లాడారని విశ్వసిస్తున్నాను. ప్రభువా, ప్రేమ ఊపిలో మేము పడిపోయావేమో, మమ్మల్ని క్షమించయ్యా. ఎవరికి చెప్పుకోలేని బాధలో నేను ఉన్నానేమో, నన్ను క్షమించమని ఎంతమంది బిడ్డలైతే తీర్మానం చేస్తున్నారు, వారి తీర్మానాన్ని చెవియొక్కండి. ఈ లోకపు ప్రేమ వైపు నాడు పరితపించాను, ఈ లోకంలో సమస్తాన్ని ప్రేమించాను ప్రభువా, నీకు దూరపరిచాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్.